తిరుపతిలో మెగా డిఎస్సి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగింది. పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ దీక్షలో తిరుపతి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. మెగా డిఎస్సి పేరుతో వేలాది ఉపాధ్యాయ పోస్టుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన పెద్దిరెడ్డి దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో అవినీతి పెరిగిందని ఆరోపించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జగన్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. నోటిఫికేషన్ విడుదలైన దాంట్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు తిరుపతిలో స్విమ్స్లో కానీ, టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి వెనక ఉన్నటువంటి ఏకైక వ్యక్తి తెలుగుదేశం పార్టీ నెంబర్ 2 నారా లోకేష్ అనేటటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలను, జనరల్ కోటాలను జరిగినటువంటి అక్రమాలను వెలికి తీసిన దాని మీద ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, గూండాలను పంపించి దీక్షా శిబిరాలను ధ్వంసం చేయడం, ఇదంతా కూడా అప్రజాస్వామికమైనటువంటి చర్యగా జనం వాపోతున్నారు. 16,000 మంది టీచర్ల నియామకాల్లో అవకతవకలు పాల్పడ్డారు. పూర్తిగా అందులో కూరుకుపోయారు. మేము బేషరతుగా ఆయన రాజీనామా చేసి ఆయన సచ్చీలతను నిరూపించుకోవాలి. విద్యాశాఖ అంటే ఏంటి? విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తామని, విలువలు, తర్వాత నైతికత ఇవన్నీ నేర్పించే పిల్లలకు నేర్పించే మంత్రి విద్యాశాఖ మంత్రి. ఆయన ఈ విధంగా బ్యాక్ డోర్లో తెలుగు తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఆయన రాజీనామా చేసి ఆయన సచ్చీలతను నిరూపించుకోవాలి. ఒక ఇండిపెండెంట్ సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాలు తెస్తామన్నాడు. ఆడ తెచ్చాడు. ఎన్నికల ముందు మెగా డిఎస్సి అని చెప్పి చాలా ఎక్కువ ప్రచారం చేసుకొని లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే మాదిరి ఎన్నికల ప్రచారం చేసి తీరా ఎన్నికలైన తర్వాత కేవలం దాన్ని 16,000కే పరిమితం చేశారు. ఆ 16,000 కూడా డిఎస్సి ఎగ్జామ్ పెట్టి అక్కడ రాసిన వాళ్ళు, రాయని వాళ్ళు తెలియదు. కానీ ఈ 16,000 మందికి స్వయంగా వారే లిస్టు తయారు చేసి రాశారా లేదా, లేకపోతే స్పోర్ట్స్ కోటాలు అర్హులా కాదా, ఏది కూడా చూడకుండా 16,000 కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, వారికి కావాల్సిన వారికి, కొన్ని ప్రత్యేకంగా ఈ ఏదైతే వాళ్ళ ఈ పార్టీలతో సంబంధాలు ఉన్న వ్యక్తులకు, కులాలకు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అనేక దఫాల ఇప్పటికే మనం ఉద్యమించాం.